రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి గాయత్రి ఇసుక ర్యాంపులో అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నిబంధనల ప్రకారం అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో లేదో పరిశీలించారు. సాండ్ డంపింగ్ యార్డుకు సంబంధించి పిటిషనర్ బొబ్బా ఆనంద్ కుమార్, అటవీశాఖ అధికారులు, బోట్స్మ్యాన్ సొసైటీ తదితరుల మధ్య భూ సంబంధిత సమస్య నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు హైకోర్టుకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గతంలో డిస్టిలేషన్ కోసం అనుమతులు ఇచ్చి రద్దు చేసిన బోట్స్మ్యాన్ సొసైటీలు ఇంకా జీవనాధారం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా లేదా అనే వివరాలు తెలుసుకోవడం జరిగింది. మైన్స్ సహాయ సంచాలకులు డి ఫణిభూషణ్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాపారావు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి 1 మాత్రమే ఇక్కడ వేసుకునేది, ఇంతకు సెకండ్ రోల్ ఇక్కడ వేస్తున్నారా లేదంటే 1 ఓన్లీ ఇన్ఫార్మల్ గా చేసుకుంటున్నారా? తహసీల్దార్ చెప్పండి. ఈ డీసిల్టేషన్ గురించి అడగట్లేదు, ఇక్కడ లోడ్ చేసి ఇసుక ఎవరు లోడ్ చేశారని అడుగుతారు. చెప్పండి. ఇక్కడ వీఆర్ ఎవరు, లోకల్ ఏరియా ఎవరు వీఆర్? తహసీల్దార్ చెప్పండి, మీరు చెప్పండి ఎవరు వేసుకుంటారు. ఇప్పుడు మనము 1 to సమ్ డీసిల్టేషన్ 1 క్యాన్సిల్ చేసాము, అంతేనా? అంతే కదా, క్యాన్సిల్ చేసాము.